లచ్చి కూర్చో గడప చేరేయించి పెట్టు నువ్వు కూర్చో ఫోన్లో సైలెంట్ పెట్టు ఇవాళ ఫేస్బుక్లో జగిత్యాల సీనియర్ నాయకులు పెద్దలు జీవన్ రెడ్డి గారు రామాలయంలో రాముని పాదాల చెంత పెట్టిన బాండ్ పేపర్ పెట్టి వారు మాట్లాడిన విషయాన్ని అది కూడా 27వ తేదీ నాడు ఆ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే ఫేస్బుక్లో పెట్టిందని నాకు చూపించడం జరిగింది. నేను అప్పుడు కూడా పత్రికల్లో చూసినా టీవీలో చూసినా కానీ ఎలక్షన్లు ఎవరు చెప్పుకునేటి వారు చెప్పుకుంటారు అని అనుకున్నాం. కానీ ఈరోజు హనుమాన్ జయంతి సందర్భంగా ఆ హనుమంతుని పాదాల చెంత పెట్టిన ఏదైతే బాండ్ పేపర్ ఉందో ఆ సందర్భంలో వారు మీ మీడియా ముందే హిందువులకు పుణ్యదినమైన నేడు అంటే ఆ రోజు కార్తీక పౌర్ణమి అంట, నేడు నేను రామునికి ప్రీతిపాత్రుడైన భక్తుడైన హనుమంతుని చెంత ఈ బాండ్ పేపర్ పెట్టి రేపు కాంగ్రెస్ వచ్చిన తర్వాత 6 గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పడం జరిగింది. ఈ 6 గ్యారంటీలలో 13 ఉన్నాయి. దాంట్లో మొదటిది మోసం, మహిళలు చేయడం. హనుమంతుడేమో సీతమ్మ తల్లి కోసం ప్రాణత్యాగానికైనా సిద్ధంగా ఉంటే మహాలక్ష్మి అనే పేరు పెట్టి అందులో 3 ఉంటే మొదటిది 6 గ్యారెంటీలు అన్నిటికంటే మొదటిది మహాలక్ష్మి పథకం, మహిళలకు ప్రతి నెల 2500 మోసం. తర్వాత గ్యాస్ సిలిండర్ 500, అది కేంద్ర ప్రభుత్వం కూడా కొత్త దించింది, అది డబ్బులు కట్టిపించారు. ఎన్నడూ చేస్తారో అదో చిన్నగా ఇప్పటికీ. ఇక మూడోది బస్సు, అదొక నిజంగా చెప్పాలంటే దాన్ని గొప్పగా చెప్పుకుంటారు కానీ అది కూడా ప్రయాణికులను ఇబ్బంది పెట్టినట్టే, మహిళలకు అనుకున్నంత లాభమేం లేదు. బస్సు ఇబ్బందిగా పోతూ ఉన్నది. ఎప్పుడు నిజంగా అది కూడా కరెక్ట్ చేసినట్టు ఏదంటే బస్సుల సంఖ్య పెంచేది ఉండే. ఇప్పుడు ఇక్కడ ప్రయాణికులు పెరిగిందన్నారు కానీ బస్సులు పెంచిండ్రా? పెంచకపోగా మరి రాముని భక్తులు అయిన హనుమంతుని యాత్రలో పోటీ పడ్డారట ఇవాళ నిజామాబాద్లో ఎంపీ అభ్యర్థులు. కానీ జగిత్యాల కొరుట్ల నుంచి భద్రాచలం పోయే బస్సు బంద్ అయింది మాత్రం గుర్తు చేసినా వేయించట్లే అధికార పార్టీ వాళ్ళు. ఈ విషయాన్ని నేను గతంలో కూడా మీడియా ద్వారా చెప్పిన. భద్రాచలం బస్సు బంద్, గంగాపూర్ జగిత్యాల బస్సు బంద్. ఇక ఫ్రీ బస్సు పెట్టామంటే అది కూడా ఒక మోసం. రెండవది మరి రైతే దేశానికి వెన్నెముక అంటాం. దాంట్లో మొదటిది ఏమిచ్చారు? ఎకరానికి 15,000 రూపాయలు. రైతు భరోసాలో ఎకరానికి 15,000 రూపాయలు ఇచ్చిండ్రా? ఎకరానికి 10,000 రూపాయలు అంటే పంటకు 5,000 కూడా పూర్తిగా ఇవ్వలే. దాంట్లో రెండవది కౌలు రైతులకు 12,000 రూపాయలు. గతంలో ఈ కాంగ్రెస్ పార్టీ ఎన్నడూ ₹1 ఇవ్వకపోయినా కానీ కేసీఆర్ గారు ప్రభుత్వం వచ్చినప్పుడు రైతు బంధు నేను గెలవకముందు స్టార్ట్ అయింది. అప్పుడు లింగంపేటలో రైతు బంధు ఇచ్చే కార్యక్రమంలో పాల్గొన్న మీ మీడియా మిత్రులు కూడా ఉన్నారు. పెద్దలు రాయశంగౌడ్ గారు ఉన్నారు. అప్పుడు ఇప్పుడున్న జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు విజయలక్ష్మి గారు చైర్మన్ ఉన్నారు. నాకు కొంతవరకు గుర్తుంది, సబ్జెక్ట్ కరెక్షన్, 15 లక్షల మంది కౌలు రైతులు ఉన్నారు. మరి వాళ్ళకి ఎందుకు ఇస్తలేరని అడిగారు సోదరి. జీవన్ రెడ్డి గారు కూడా పలుమార్లు కౌలు రైతుల పక్షాన మాట్లాడింది. ఒకరోజు నేను ఒక కాలేజీలోకి వెళ్తే వీళ్ళ మాటలు విని నేను ఒక కాలేజీలోకి వెళ్తే ఒక అమ్మాయి అన్నది,
మా నాన్న కౌలు రైతు సార్, మీరు కౌలు రైతులకు ఇస్తలేరు, రైతులకు ఇస్తున్నారు. మరి కాంగ్రెస్ పార్టీ అయితే మేనిఫెస్టో పెట్టింది, కేసీఆర్ గారు కౌలు రైతులకు ఇస్తాను ఈనాడు చెప్పలే. రైతులకు ఇస్తాం, కౌలుకి ఇచ్చిన వాళ్ళకి వాళ్ళు ఇచ్చుకోవాలన్నారు. ఇప్పుడు నేను ఆ మామిడి తోట కౌలుకి ఇచ్చుకున్నా, నష్టపోతే మంచి వచ్చాడో నేను చూసుకోవాలి వచ్చింది అంటకెళ్ళి. మాకైతే ఇప్పుడు అది కూడా వస్తలేదు అనుకోండి, మాకు రాకుంటే బాధలేదు, కానీ చిన్న రైతులకు కూడా ఇవ్వలేదు. అంటే రైతు భరోసా కూడా 15,000 ఇస్తానది, అది మోసమే. 12,000 కౌలు రైతులకు ₹1 ఇవ్వలేదు. దాంతో పాటుగా ప్రతి పంటకు ₹500 బోనస్. ఇది నేను చూపెట్టేది కాదు, వాళ్ళ మేనిఫెస్టోలో 420, 430, 420 అంటే కోపం వస్తుంది కావచ్చు, రాజకీయంగా కొందరు అంటున్నారు. నేను అట్లా మాట్లాడదలుచుకోలే. కానీ 400 పైన వాగ్దానాలు చేసి అలా అతి ముఖ్యమైన 6 గ్యారంటీలలో ప్రతి పంటకు 500 బోనస్ ఇచ్చిండ్రా ఒక్క పంట కన్నా. ఆ రోజు రామునికి ఇష్టమైన భక్తుడు హనుమంతుని పాదాల చెంత ఇప్పుడు నేను కాగితాన్ని రాసి ప్రమాణపూర్వకంగా చెప్తున్నా అని చెప్పి జీవన్ రెడ్డి గారు సీనియర్ మోస్ట్ నాయకులు, వాళ్ళు ఏమో అనుమానమే లేదు. ఏనాడు కూడా వారిని నేను అగౌరవపరచలే, గౌరవంగా చూస్తున్నా. నిన్న స్వయాన ముఖ్యమంత్రి గారు కూడా మంత్రి అవుతారు, కేంద్ర మంత్రి అవుతారు అని చెప్పారు, ముఖ్యమంత్రి అవుతారు కావచ్చు. కానీ ఎంత పెద్దవాళ్ళైనా దేవుని దగ్గర ఇట్లాంటి అబద్ధాలు ఆడితే మరి ఎవరైనా ప్రశ్నించక తప్పదు. నేను చిన్న నాయకుడే కావచ్చు, జగిత్యాల ప్రజల ఆశీస్సులతోటి 2వసారి గెలిచినాం. ప్రజల పక్షాన నేను జీవన్ రెడ్డి గారిని దేవుడు ప్రశ్నించాడో తెలియదు, కానీ ప్రజల పక్షాన ప్రజాప్రతినిధిగా జగిత్యాల ప్రజలు గెలిపించిన శాసనసభ్యునిగా నేను జీవన్ రెడ్డి గారు ప్రశ్నిస్తూ ఉన్నా. మీరు మీ అధిష్టానంతో మాట్లాడి 6 గ్యారంటీల పైన మాట తప్పినరు. మరి ఇంతకింత ఎప్పుడు చేస్తారో ఏందో మరి మళ్ళీ మీడియా ద్వారా ప్రజలకు తెలియజేసి ఓట్లు అడగాలి. ప్రజలు నేను ఈ సందర్భంలో కోరుతా ఉన్నా, మరి ఇలాంటి తప్పుడు వాగ్దానాలు చేసే వాళ్ళకు మరి ఓట్ల రూపంలో వారికి వ్యతిరేకంగా ఓటేసి భారతీయ జనతా పార్టీ వాళ్ళు అంతకుముందు అరవింద్ గారు కూడా అట్లే బాండ్ పేపర్ రాసి వారు అట్లే చేసినారు. వారికి వ్యతిరేకంగా ఓటేసి మా బీఆర్ఎస్ పార్టీ నాయకుడైన బాజిరెడ్డి గోవర్ధన్ గారు రైతు నాయకుడు వారిని గెలిపించాల్సిందే కోరుతున్నాం.